హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ కార్తీక మాసం 3వ శనివారం శుభాకాంక్షలండి. ఈరోజైతే నాకు మా హస్బెండ్‌కి వీక్ ఆఫ్ అండి. యాక్చువల్‌గా అయితే మా హస్బెండ్‌కి షిఫ్ట్స్ మారుతూ ఉంటాయి. వీక్ ఆఫ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో, ఈసారి ఆయనకి ఫ్రైడే, సాటర్డే ఇచ్చారు వీక్ ఆఫ్. సో, ఆయన గూడా సాటర్డే ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్దామా అని అనుకుంటూ చిలుకూరు బాలాజీకి వెళ్దామనేసి అనుకున్నాము. యాక్చువల్‌గా అయితే మేము చిలుకూరు బాలాజీకి వీకెండ్స్ కాకుండా వర్కింగ్ డేస్‌లోనే ఎళ్తామండి. ఎందుకంటే ఆ డేస్‌లో తక్కువ జనాలుంటారు కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది దర్శనం చేసుకునేటప్పుడు అందుకు. అనేసి నార్మల్ వీక్ డేస్‌లోనే వెళ్తామనుకుంటాము. కానీ ఈసారి ఇంటి దగ్గరే ఉన్నాం కదా! వెళ్దాము. అది గాక కార్తీక మాసం కదా! అనేసి అనుకున్నాము. సో, అందుకని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి. శనివారం కదా! కొంచెం లేట్ అయితే ఎక్కువ జనాలుంటారు కాబట్టి మనం కొంచెం తొందరగా ఎర్లీగా స్టార్ట్ అవుదామనేసి అనుకున్నాము. అందుకు కొంచెం ఎర్లీగా లేచి ఇంక ఇంట్లో పూజ చేసుకొని, అదే విధంగా గడప ముందర గూడా దీపాలను పెట్టి, ఇంక చిలుకూరి బాలాజీకెళ్ళి మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి. 5:20, 5:30 కల్లా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్. మేమెప్పుడైనా ఇలా వీకెండ్స్‌లో ఇద్దరం ఒకే రోజు ఇంటి దగ్గర ఉన్నాము అనుకుంటే, ఇలా టెంపుల్స్‌కి వెళ్ళడానికి ఇష్టపడతామండి. దగ్గరలో ఉన్న టెంపుల్స్‌కి, లేకపోతే ఇలా చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి అలా వెళ్దాం అనేసి అనుకుంటాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి. సో, ఇక్కడ దుర్గం చెరువు నుంచి ఎళ్తున్నాము. దుర్గం చెరువు వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడ. సమ్‌టైమ్స్ ఇక్కడ లైటింగ్స్ ఉంటాయండి. ఆ లైటింగ్స్‌లో ఇంకా బావుంటుంది వ్యూ అనేది. మన ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేది హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉందండి. ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి ఒక చరిత్ర ఉందండి. అదేంటి అంటే ఈ తెలంగాణలోని పురాతనమైన ఆలయాలలో ఒక చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా ప్రముఖమైనది. చిలుకూరు బాలాజీని ఆయన భక్తులు వీసా బాలాజీ అని కూడా పిలుస్తూ ఉంటారు. చిలుకూరు బాలాజీ దేవాలయము ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఇక్కడి వెంకటేశ్వర స్వామి గుడికి ఆశ్చర్యకరమైన చరిత్ర ఉందండి. శ్రీరాముని భక్తితో సేవించి చరిత్రలో గొప్ప భక్తుడిగా పేరుగాంచిన శ్రీ రామదాసు మేనమామలు అయిన అక్కన్న, మాదన్నల కాలంలోనే చిలుకూరు బాలాజీ ఆలయం నిర్మాణం జరిగిందని ఆధారాలు కూడా ఉన్నాయి. చరిత్ర ప్రకారము, ప్రజల కథనం ప్రకారము, సంప్రదాయం ప్రకారం ఈ గుడి వెనుక ఉన్న చరిత్ర ఇలా ఉంది. ఒక భక్తుడు ప్రతి ఏటా తిరుపతి వెంకన్నను దర్శించుకునేవాడంట. అలా ప్రతి సంవత్సరం తప్పకుండా వెళ్ళే అతను ఒక ఏడాది అనారోగ్యం కారణంగా వెళ్ళలేకపోయాడు. తనను సేవించే భక్తులను ఆదుకోవడంలో ఎప్పుడు ముందుండే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి అతనితో కలలో కనిపించి, "నేను ఇక్కడికి దగ్గరలోనే ఉన్న అడవిలో ఉన్నాను. నువ్వు తిరుమలకు రాలేకపోయాను అని చాలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని చెప్పాడట. కలలో తనకు వెంకటేశ్వర స్వామి అలా చెప్పడంతో ఆ భక్తుడు పొంగిపోయాడు. వెంటనే కలలో తనకు కనిపించిన ప్రదేశాన్ని అడవిలో వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక పుట్ట అతనికి కనపడింది. అతను ఆ పుట్టను తవ్వుతుండగా పొరపాటున అతని గొడ్డలి పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తగిలింది. స్వామి గడ్డం కింద ఛాతీ పైన గొడ్డలి తగలడంతో స్వామి విగ్రహానికి గాయాలు అయ్యాయి. ఆశ్చర్యకరంగా ఆ విగ్రహానికి కూడా గాయాలు అయిన ప్రాంతం నుండి రక్తం విపరీతంగా ప్రవహించింది. స్వామి విగ్రహం నుండి రక్తం ప్రవహించడం చూసిన ఆ భక్తుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. రక్త ప్రవాహం చూసి నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడే అతనికి ఆకాశవాణి పిలుపు అని వినిపించింది. పుట్టను ఆవు పాలతో ముంచెత్తండి అని ఆకాశవాణి పలికింది. దీంతో ఆ భక్తుడు ఆ పుట్టను ఆవు పాలతో ముంచెత్తాడు. అలా చేయగా ఆ పుట్టలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి స్వయంభూ విగ్రహం బయటపడింది. ఇలా బయటపడిన తర్వాత స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇదంతా జరిగిన తర్వాత కొన్ని రోజులకు స్వామివారి కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. ఇది చిలుకూరి బాలాజీ స్వామి కథ అని స్థల పురాణం చెబుతుందండి. సో, చిలుకూరి బాలాజీకి వెళ్ళడానికి ఇలా ఎంట్రన్స్ వస్తుందండి. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి
ఓన్లీ మోస్ట్‌లీ 2 కిలోమీటర్స్ ఉంటుందండి అంతే టెంపులు. టెంపుల్ ఎంట్రన్స్ ఇలా గోపురం ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే చిలుకూరి బాలాజీకి వెళ్ళడానికి వ్యూ అయితే చాలా బావుంటుందండి. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా! సో, అంత నేచర్ అనేది అంత పీస్‌ఫుల్‌గా ఉంది. ఎక్కువ వెహికల్స్ కూడా ఎక్కువ ఏం ఎళ్ళట్లేదు. చానా మంచిగుందండి. చానా చలి పెట్టింది ఈరోజైతే. ఎంట్రన్స్ దాటిన తర్వాత ఓం శాంతి టెంపుల్ ఉంటుందండి. అక్కడ కూడా బావుంటుంది. అక్కడ కూడా మేము యాక్చువల్‌గా లాస్ట్ టైమ్ ఎళ్ళాము. ఈసారి వెళ్ళలేదు. మన చిలుకూరి బాలాజీ వెళ్ళడానికి బసెస్ గూడా అవైలబిలిటీ ఉంటుందండి. ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాబ్లమ్ కూడా ఏమి ఉండదు అక్కడ. బసెస్ కూడా మనకి మెహదీపట్నం నుంచి హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి బసెస్ వస్తూనే ఉంటాయి. సో, ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాబ్లమ్ కూడా ఏమి ఉండదు ఇక్కడికెళ్ళడానికి. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుంది. మనము సిటీ లోపల ఉండి అక్కడ అన్ని వెహికల్సు, హౌసెసు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ డిఫరెంటు. ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఈస్ డిఫరెంట్ అండి. ఇక్కడ అంతా నేచర్ 2 రోడ్డు ఇరువైపులా చెట్లు గ్రీనరీగా ఉండి మంచిగుంటుంది చూడడానికిక్కడ. సో, మనము టెంపుల్‌కి దగ్గరకొచ్చామండి. ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తున్నారు కదా! వాళ్ళందరూ వచ్చి మనకి బైక్ అయితే బైకు, కార్ అయితే కారు, వెహికల్ పార్కింగ్ అనేసి అటు, ఇటు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ పార్కింగ్ చేయండి, అక్కడ పార్కింగ్ చేయండి అనేసి. మేము ఇంకా బైక్ పార్కింగ్ చేసి ఇంకా నడుచుకుంటూ ఎళ్తున్నామండి. ఇప్పుడైతే పార్కింగ్ అనేది లోపల గూడా అలో చేస్తున్నారండి. లాస్ట్ టైము మేము చానా సార్లు వస్తుంటాం కదా! ప్రీవియస్‌గా లోపల పార్కింగ్ ఉండేది కాదు. ఈ మధ్య పార్కింగ్ లోపల గూడా చేస్తున్నారండి. కానీ నాకు తెలిసి కొంచెం అమౌంట్ డిఫరెన్షియేషన్ ఉంటుందనుకుంటా. బయట పార్కింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. లోపల కొంచెం పార్కింగ్ కాస్ట్ ఎక్కువుంటుందని అనుకుంటున్నాను. బయట పార్కింగ్ కాస్ట్ అయితే రూ. 10 తీసుకున్నారండి. ఇక్కడ మేము టెంకాయలు తీసుకున్నామండి. ఇక్కడ గూడా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ మా దగ్గర టెంకాయలు తీసుకోండి, ఇక్కడ స్లిప్పర్స్ వదిలేయండి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. వాళ్ళ ఎవరి బిజినెస్ వాళ్ళది కదా అండి. సో, అలా వచ్చి మనకు చెప్తూ ఉంటారు గైడెన్స్‌లాగా ఇక్కడ ఇలా వెళ్ళండి, ఇక్కడ టెంకాయలు తీసుకోండి, ఇక్కడ పూలు తీసుకోండి, ఇక్కడ చెప్పుల స్టాండ్ ఇక్కడ పెట్టండి, అది ఇది అని చెప్తూ ఉంటారు. ఓకే. మేము టెంకాయ తీసుకున్నామండి. కొబ్బరికాయ తీసుకున్నాము. కొబ్బరికాయ రూ. 50 తీసుకున్నారు. అండ్ తులసి దళాలనేవి మూర రూ. 30 చెప్పిందండి. ఇంక నాకు రూ. 20కి ఇచ్చేసింది. మొత్తం రూ. 70 అయ్యాయి. ఇంక మేము టెంపుల్ దగ్గరకొచ్చేసామండి. కాళ్ళు క్లీన్ చేసుకొని, ఇంకా ఈరోజు సాటర్‌డే కాబట్టి మనము టెంపుల్ లోపల ప్రదక్షిణ చేయనీకి ఉండదండి. టెంపుల్ లోపల ప్రదక్షిణ చేయాలి అంటే మండే టు థర్స్‌డే వరకు మనము ఆ డేస్‌లో మనము టెంపుల్ లోపల చేయొచ్చండి ప్రదక్షిణలు. ఈ ప్రదక్షిణ కూడా మహాప్రదక్షిణ అండ్ టెంపుల్ లోపల చేసే ప్రదక్షిణలు 2 టైప్స్ ఉంటాయండి. మహాప్రదక్షిణ అంటే టెంపుల్ గోపురం నుండి చుట్టూ తిరిగి మళ్ళీ ఇలా వస్తే ఒక మహాప్రదక్షిణ అంటారండి. అలా 11 సార్లు తిరిగితే 108 ప్రదక్షిణలు చేసినట్లు అన్నట్లుగా చెప్తూ ఉంటారక్కడ వాళ్ళు. మామూలుగా కోరికలు కోరుకోవడానికి కొందరెలా చెప్తూ ఉంటారంటే, ఇలా మహాప్రదక్షిణ మనం కోరుకునేటప్పుడు ఒక ప్రదక్షిణ చేసి, మన కోరిక తీరాక 11 మహాప్రదక్షిణలు చేస్తే 108 ప్రదక్షిణలు చేసినట్టు అని చెప్తూ ఉంటారు. చిలుకూరి బాలాజీ టెంపుల్ టైమింగ్స్ అండి. మార్నింగ్ 6 ఏఎం టు 1 పీఎం. ఈవినింగ్ 4 పీఎం నుంచి 6 పీఎం వరకు అని చెప్తూ ఉంటారు. చిలుకూరి బాలాజీని వీసా బాలాజీ అని కూడా అంటుంటారండి. ఎందుకలా అంటుంటారంటే, పూర్వం ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలనేసి, అక్కడికొచ్చి నాకు వీసా రావాలి అనేసి దేవుడిని మొక్కుంటే వీసాలొచ్చేవంటండి అని భక్తుల విశ్వాసం. మేమైతే ఆ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణలాగా చేశామండి. మేము గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద అనుకుంటూ ప్రదక్షిణ చేశామండి. ఇలా అక్కడ మెయిన్ ఎంట్రన్స్ గోపురం నుంచి ఇలా మనము లోపలికెళ్తామండి. నేనైతే లోపలికి ఫోన్ తీసుకొని ఎళ్ళలేదండి. జస్ట్ ఇక్కడ మనం ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడే మనము ఇక్కడ రైట్ సైడ్ అయితే మనమే కొబ్బరికాయలు కొట్టుకొని తీసుకొనెళ్తాము గుడి లోపలికి.
మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాం కదండీ! ఎక్కువ రష్ అయితే లేదు. తక్కువ జనాలే ఉన్నారు. కాబట్టి హడావిడిగా అలా ఏం లేదు. సో, ప్రశాంతంగా దర్శనమయింది. ఆ దేవుడిని వెంకటేశ్వర స్వామిని మొక్కున తర్వాత గుడి లోపల కూడా శివభగవాన్ స్వామి ఉంటారు. అక్కడ గూడా మేము శివయ్యని దర్శించుకొని వచ్చేసామండి. ఇంకో విషయం ఏం చెప్పాలేంటి అంటే, అక్కడ శివయ్య దగ్గర అయ్యవారు ఉంటారండి. ఆ అయ్యవారు స్టూడెంట్స్ ఉంటారు గదా! ఆ స్టూడెంట్స్ కానీ పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటారండి. నాకదైతే నచ్చుతుంది చిలుకూరి బాలాజీ టెంపుల్‌లో. అక్కడ అయ్యవారు ఏం చెప్తారంటే అండి, అందరూ బిజీ షెడ్యూల్‌లో ఉండి పిల్లలని సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఓహ్! రేపటికి ఫ్యూచర్‌లో ఇప్పుడున్న స్టూడెంట్సే కదా! నేటి బాలలే రేపటి పౌరులంటారు కదా! అలా అయ్యవారు స్టూడెంట్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తారండి. నేను చానా సార్లు వెళ్ళాం కదా! ప్రతిసారి పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఒకటి నేను అబ్జర్వ్ చేసిందేంటంటే అండి, అయ్యవారు పర్టిక్యులర్‌గా చెప్తారు. ఈ పెన్స్ అనేవి స్టూడెంట్స్ కోసం మేమిస్తున్నాము. దయచేసి పెద్దవాళ్ళు అడగొద్దు. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటేనే తీసుకోండి. వాళ్ళకివ్వండి. చిన్న పిల్లలు రాకుంటే పేరెంట్సొస్తే అని చెప్తూ ఉంటారు. ఇంక మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు అక్కడ కూర్చొని, ఇంకా బయట ఉన్న మామూలుగా కార్తీక మాసం కదా అండీ! దీపాలు తెచ్చుకున్నవి టెంపుల్ లోపల వెలిగిచ్చొద్దు. ఇక్కడ టెంపుల్ కొంచెం బయట సైడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా! అక్కడ వెలిగిచ్చుకోండి రాగి చెట్టు కింద అని చెప్పేసి అయ్యవారు అంటున్నారు. ఇంకా మేము అక్కడే మేము తెచ్చుకున్న దీపాలు వెలిగిచ్చేసి హనుమాన్ చుట్టూ 3 ప్రదక్షిణలు చేశామండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనుకుంటూ 3 ప్రదక్షిణలు చేసేసి ఇంక స్టార్ట్ అయ్యామండి. ఇంకా ఇక్కడ వచ్చేటప్పుడండి ఇక్కడ అన్నీ షాప్స్ ఉంటాయి కదా! అక్కడ అన్నీ బ్యాంగిల్సు, అన్నీ ఇంట్లో కావాల్సిన థింగ్స్ అన్నీ ఉంటాయి. నేనైతే ఏం కొనలేదండి. జస్ట్ చూస్తా వచ్చేసాను. జస్ట్ నేత్రానందం అంతే. అదే అండి ఇవాల్టి చిలుకూరి బాలాజీ టెంపుల్ యొక్క వ్లాగ్. అండ్ ఇంకొకటండి ఇక్కడ మనము చుట్టుపక్కల వాళ్ళు వస్తూ ఉంటారు. కొందరు దూర ప్రాంత వాళ్ళు కూడా వస్తుంటారు కదా! వాళ్ళకి కూడా ఇక్కడ అకామిడేషన్‌కి ఏమి ఇబ్బంది ఉండదండి. అంటే టెంపుల్‌కి దగ్గరలోనే అన్నీ ఆహ్, హౌసెస్ ఉంటాయి. ఏమంటారు వాటిని? అన్నుంటాయి. కాబట్టి వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి కూడా ఇక్కడ రూమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో, దూరం వాళ్ళు కూడా వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.